వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కాకినాడ జిల్లా పల్లెపాలెంలో తమ బంధువుల చెరువులు ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. భూముల వ్యవహారం కోర్టులో ఉన్న అధికారులు అత్యుత్సాహం చూపించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ వ్యక్తిని కాబట్టే తనపై కక్షగట్టారన్నారు తోట త్రిమూర్తులు. మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఈరోజు ఉదయం తెల్లవారుజాముని 4 గంటలు 4-5 ఆ టైంలో వెళ్ళి సుమారు ఒక 200 మంది పోలీసులను తీసుకుని వెళ్ళి భయంకరంగా ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ చెరువులన్నీ ధ్వంసం చేసి చుట్టారు. ఏంటి పరిస్థితి అనేటువంటిది చూస్తే ఎప్పుడో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉంది భూ అనేటువంటిది ఒక సమాధానం చెప్తారు. ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ఈ దౌర్జన్యం అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి రైతుల్ని ఎవరిని వెళ్ళనివ్వకుండా, అంటే ఏమనుకుంటున్నారో పోలీసు వాళ్ళు పని ఏంటి? ఏ విధంగానే కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేయటం అనేటువంటిది ఎవరినో సంతోష పెట్టడం కోసం, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఎవరో ఆదేశాలు జారీ చేస్తే, అంటే రెడ్ బుక్ విధానం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది మాకు. ఈ విధానాలు ఇవన్నీ చూస్తుంటేనే ఎప్పుడు అవకాశం అనేటువంటిది ఒకవైపే ఉండదు.